గుండెలు గొబగొబలాడుతున్నాయి స్టాలిన్‌కి. ప్రతిపక్షంలో ఉన్నోళ్ళకి అధికారంలో రాకపోతే నిరాశ ఉంటది. బట్ అధికారంలో ఉన్నోడికి అధికారం పోతే దిగ్భ్రాంతి ఉంటది. ప్రస్తుతం స్టాలిన్ పరిస్థితి అది. అయిపోయిందా తన పని అన్నటువంటిది భయపడుతున్నాడు. ఎందుకంటే ఆ తమిళనాడు రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేనటువంటి 85.14% ఇంకొక 2% పెరిగే అవకాశం ఉండదు. టోటల్ లెక్కలు చూసాక తప్పించి తగ్గే అవకాశం ఉండదు. ఇంత పర్సెంటేజ్ ఆఫ్ పోలింగ్ అంటే పబ్లిక్ మాక్సిమం వచ్చి ఓటేశారు. ఇంతమంది ఓటేస్తాం అంటే తన ప్రభుత్వానికి వ్యతిరేకమేమోనన్నటువంటి భయం పెరుగుతోంది. సాధారణంగా 50% నుంచి 60% ఓట్లొచ్చినప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు గెలుస్తుంటారు. అలా కాకుండా 60% దాటి నుంచి అధికారం పడిపోతుంది అన్న సంకేతం ఇదివరకు ఫార్ములా. బట్ దానికి రివర్స్‌లో విజయం సాధించింది భారతీయ జనతా పార్టీ గతంలో గుజరాత్ లాంటి చోట్లన. కానీ ఇలాంటి ఎక్కువ ఓట్లొస్తే మైనస్ అయినటువంటిది మొన్నటిసారి ఆంధ్రాలో చూసాం. అట్లాగే కర్ణాటకలో చూసాం. ఈ సిట్యుయేషన్స్ చూసినప్పుడైతే సందేహం పెరుగుతోంది.